ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. అందరికి కూడా ప్రభునామన సహోదరులకు సహోదరులకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఆయన పరిశుద్ధ ఆలయంలో ఏకీభవించడానికి ప్రభు కృప ఇచ్చారు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. సమయంలో ఆదికాండం 37వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. యోసేపు జీవితంలో తన తండ్రి అతని కోసము ఇచ్చినటువంటి వస్త్రములు ఎటువంటి వస్త్రములు అంటే ఇవి ప్రేమకు సాదృశ్యముగా ఉన్నాయి. నిలువుటంగి, విచిత్రమైన నిలువుటంగి, ఇది రంగుల వస్త్రం. తన కుమారులు ఎంతమంది ఉన్నారు? యాకోబునకు 12 మంది కుమారులు. 12 మంది కుమారుల్లో యోసేపు ఎన్నేవాడు? యోసేపు నంబర్ ఎంత? యోసేపు నంబరు 11. విమానంలో బతికినోడు ఒక్కడే ఉన్నాడు. సీట్ నంబరు 11A. 12వ ఎవరు? 12వ వ్యక్తి బెన్యామీన్. 11వ కుమారుడు 12వ కుమారుడు యాకోబునకు వృద్ధాప్యమందు పుట్టినవాడు. ఎవరికి పుట్టారు? యాకోబుకి, రాహేలుకి. యాకోబు రాహేలుని ఎక్కువగా ప్రేమించాడు. రాహేలు యొక్క సంతానాన్ని కూడాను ఎక్కువగా ప్రేమించాడు. రాహేలు చాలా సౌందర్యముగా ఉన్నది. రాహేలుకు పుట్టిన కుమారుడు యోసేపు కూడాను సౌందర్యముగా ఉన్నాడు, రూపవంతుడు. యాకోబు యోసేపుని ఎక్కువగా ప్రేమించి 11 మంది కంటే కూడా ఎక్కువగా ప్రేమించి యోసేపునకు విచిత్రమైన నిలువుటంగిని కుట్టించెను. తండ్రి యొక్క ప్రేమను పొందినవాడు యోసేపు. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. అలాగే మనం అందరం కూడాను దేవుని యొక్క ప్రేమకు పాత్రులమై ఉన్నాం కనుకనే ఈ రోజున ఈ సమయంలో దేవుని మందిరంలో ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. రక్షణ పొందిన వారముగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆయన కృప పొందిన వారముగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. భూలోకంలో చాలామంది ఉన్నారంట. ఆకాశం నుండి దేవుడు చూస్తే అందరిలో కూడాను నోవహు దేవుని దృష్టిలో కృప పొందినవాడు. దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది ప్రజలు ఉన్నారు. వారందరిని చూసి దేవుడు అనుకున్నాడంట, అయ్యో అసలు వీళ్ళని ఎందుకు నేను పుట్టించాను అని నరులను చేసినందుకు దేవుడు సంతాపపడిను అని రాయబడింది. కానీ ఆ టైంలోనే నోవహు ఎటువంటి వాడుగా ఉన్నాడంటే, నోవహు నిందారహితుడిగాను, తన తరము వారిలో ఎలాగునంటండి, నిందారహితముగాను, అతడు దేవుని కృప పొందినవాడుగాను, దేవునితో కూడా నడిచినవాడుగా ఉన్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. మనం అందరం కూడాను ఈ యోసేపు జీవితంలో కలిగినటువంటి అనుభవాలు కొన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, రంగుల వస్త్రం ధరించాడు. ఆ తర్వాత యోసేపుని అమ్మేసిన తర్వాత పనివాడిగా ఇంట్లో చేరితే పని మనిషికి ఏ వస్త్రాలు ఇస్తారు? వంట చేసినప్పుడు వంట చేసే వస్త్రాలు ఇస్తారు కదండి. ఏ పని చేసేవాడికి ఆ పని వస్త్రాలు ఇస్తారు. అవి దాస్యపు వస్త్రాలు. రెండవది దాస్యపు వస్త్రాలు. మూడవది యోసేపు మీద అపనిందలు మోపి అతను తీసుకొని ఎక్కడ పడేశారు? చెరసాల్లో పడేశారు. జైల్లో ఉన్నటువంటి వారిని ఏమంటారు? మంచోడైనా చెడ్డోడైనా సరే జైలుకి వెళ్తే ఏమంటారండి? ఖైదీ అంటారు కదా. ఖైదీకి ఏ వస్త్రాలు ఉంటాయి? ఖైదీ వస్త్రాలు. మూడవది ఖైదీ వస్త్రాలు. అయితే దేవుడు ఇవన్నీ తీసేసి ఏ వస్త్రాలు ఇచ్చాడు? చివరికి
రాజవస్త్రాలు ఇచ్చాడు. గట్టిగా చెప్పకూడదు, యేసయ్యకి మహిమ చెల్లిద్దామా. ఈ 4 అనుభవాలు మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిది ప్రేమ వస్త్రము. యేసయ్య మనందరిని ప్రేమించి ఆయన మనకు ఏ వస్త్రాలు ఇచ్చాడండి? ప్రేమ వస్త్రాలు. ఆ వస్త్రాలే ఒకటి రక్షణ వస్త్రము. ఏ వస్త్రం అండి? రక్షణ వస్త్రములు. 2 తెల్లని వస్త్రములు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకుకొని తెలుపు చేసుకున్న వారు ధన్యులు. దేవునికి స్తోత్రం. మనమందరం కూడాను మన వస్త్రములు అంటే అర్థం ఏంటంటే మన క్రియలు, మన ప్రవర్తన. మనము మీ పాపములు అన్నిటిని కూడా ఆయన ఏం చేస్తున్నాడు? అవి రక్తం వల్ల ఎర్రగా ఉన్నాను, వాటిని నేను తెల్లగా చేస్తాను. మన పాపములన్నింటినీ కూడాను యేసు రక్తములో కడుక్కోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే మనం కడుక్కుంటామో అప్పుడు మనము తెల్లని వస్త్రములు కలిగిన వారముగా మార్చబడతామండి. ఇప్పుడు మనము ఏ వస్త్రాలు ధరించి ఉన్నాము? పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. నీ ప్రవర్తన బట్టి, నీ ఆలోచన బట్టి, నీ యొక్క క్రియలను బట్టి ఆయన ఇదిగో ఇప్పుడు నువ్వు ఈ వస్త్రాలు ధరించి ఉన్నావు. యెహోషువ మలిన వస్త్రాలు ధరించిన సమయం లేదు కాబట్టి నేను క్లుప్తంగా చెబుతున్నాను. మలిన వస్త్రాలు ధరించి ఉంటే సైతాన్ అంటున్నాడంట, ఇతడు యెహోషువ యాజకుడు, ఇతను మలిన వస్త్రాలు ధరించి ఉన్నాడు కదా, నేరారోపణ చేస్తూ ఉన్నాడు. ఇతడు మలిన వస్త్రాలు ధరించి ఉన్నాడు, ఇతని ప్రవర్తనలో దోషం ఉంది. నీ సేవ చేస్తున్నాడు కదయ్యా, ఇతని ప్రవర్తనలో దోషం ఉంది, మాటలో దోషం ఉంది, చూపులో దోషం ఉంది, క్రియల్లో దోషం ఉంది, నడకలో దోషం ఉంది. ఇతడు మలిన వస్త్రాలు ధరించి ఉన్నాడు. దేవుడు అన్నాడంట, వెంటనే ఇతని మలిన వస్త్రాలు తొలగించి ఇతనికి ప్రశస్తమైన వస్త్రములు తొడిగించండి. దేవునికి స్తోత్రం అండి. ఒకప్పుడు మలిన వస్త్రాలు ధరించాం, ఒకప్పుడు కంపు కొట్టే జీవితం, ఒకప్పుడు ఇంపుగా లేని జీవితం. ఇప్పుడు దేవుడు సొంపుగా మార్చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంట్లో బాగానే ఉన్నాడు, తండ్రి ఇంట్లో బాగానే ఉన్నాడు. కానీ దూర ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? పందులు మేపటానికి వెళ్ళాడు. పందుల దగ్గర మంచి వాసన వచ్చిద్దా, దుర్వాసన వచ్చిద్దా? కంప ఇంప? ఏమండి? అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అతని వస్త్రాలు మలిన వస్త్రాలు అయిపోయినాయి. తండ్రి ఇంటికి రాగానే తండ్రి అంటున్నాడు, ముందు ఇతనికి స్నానం చేయించండి. దేవునికి స్తోత్రం అండి. యోసేపునకు రంగుల వస్త్రం ఇచ్చినట్లుగా, ప్రేమ వస్త్రం ఇచ్చినట్లుగా యేసయ్య మనందరికీ కూడాను ఆ వస్త్రమును ధరింపజేస్తున్నాడు. ఈ వస్త్రం అంటే ఒకటే ఉండేదా? బాడీ మొత్తం ఏమండి? ఒకటే కాదుగా. అలాగనే మన ప్రవర్తన అంతా కూడా ఒకటే కాదు. అన్ని అవయములు నీతి సాధనములుగా దేవుని కోసం సమర్పణ చేయాలి. మనం ఒక్కొక్క దాన్ని ఉతికి దేనిలో? యేసు రక్తములో ఉతకాలి. ఎప్పుడు మంచి వస్త్రాలు కట్టుకుంటాము? ఒక వ్యక్తి గొలుసులతో కట్టేశారంట. ఏమండి? గొలుసులతో ఇనప గొలుసులతో కట్టేశారు. ఎందుకంటే ఆగట్లా మనిషి. ఎందుకని? అతనిలోనికి దురాత్మలు వచ్చేసినాయి. 1 కాదు 2 కాదు, సేన. మీరు ఎంతమంది ఉన్నారు? నీ పేరేంది చెప్పమంటే మేము చాలామంది ఉన్నామయ్యా. ఏం పేరండి? సేన. దయ్యాల సేన. ఏమండి? దయ్యాల సేన. ఈ రోజున కొంతమంది యూత్ బాయ్స్ ఒక సేనలా తయారవుతున్నారు. ఎక్కడ? నడి రోడ్డు మీద బండి మీద కేక్ పెట్టి ఒక సేనలాగా తయారవుతున్నారు, ఒక గుంపుగా తయారవుతున్నారు. మీరు ఎంతమంది ఉన్నారు? మేము ఒకరు కాదు, 2 కాదు, చాలామంది ఉన్నామయ్యా. బాబు ఏంది మధ్యలో, రోడ్డు మధ్యలో పెట్టారు? ఏమో ట్రాఫిక్ ఆగిపోయింది, వెనకాల ఆటోలు అయిపోయినాయి, కార్లు అయిపోయినాయి, బండ్లు ఆగిపోయినాయి అంటే 5 అయిందట. వీడికి ఏం పట్టింది? ఏమంది? వీడికి ఏం పట్టింది? వాడు మందు ఆగి ఉన్నాడు. ఏదన్నా అన్నారు అనుకోండి, రండి అంటే అందరూ వస్తారు. ఎవరు? సేన. అందరూ అనుకుంటున్నారు ఈ పేడ మీద రాయి వేయటం ఎందుకు? దేని మీద? ఈ పేడ మీద రాయితే ఏమైంది? మళ్ళీ వచ్చి నా మొహాన్ని పడిద్ది, ఇదంతా నాకెందుకని ఆగిపోతున్నారు. వాడు కేక్ కట్ చేసుకొని ఆ మొక్కలు తిని ఆ మొహాన్ని పూసుకొని ఆ కంపంతా అయిన దాకా ఏం చేస్తున్నారు? అలాగనే ఉంటున్నారు. ప్రేమేం దేవుడు గమనించండి. వాడు దయ్యములు బట్టి తన వస్త్రములు చింపుకొని
శ్మశానంలోకి వెళ్ళి సమాధుల్లో ఉంటున్నాడు. యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఆ దయ్యములను పారద్రోలారో, ఆ దయ్యాలన్నీ వెళ్ళిపోయినాయో, అతడు స్వస్థ చిత్తుడై స్నానం చేసి వస్త్రములు ధరించి వచ్చి యేసయ్య పాదముల యొద్ద కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ప్రభు మన జీవితంలో దయ్యములను పారద్రోలాడు. దేవునికి స్తోత్రం అండి. ఏదో చాలా పట్టి ఉన్నాయి మనకి, ఏదైనా అందుకర్థం చాలా పట్టి ఉన్నాయి. అవన్నీ కూడా యేసయ్య తొలగించాడు. కనుకనే ఈరోజు శుభ్రంగా మనం స్నానం చేసి అంటే అర్థం ఏంటి? బాప్తిస్మము పొంది. స్నానం చేయడం అంటే దేనికి సూచనగా ఉందండి? బాప్తిస్మం పొందడానికి సూచనగా ఉంది. ఇది ఆర్స్యంలో జ్ఞాన స్నానం అంటారు. ఏ స్నానం అంటారండి? ఇది బాప్తిస్మాన్ని జ్ఞాన స్నానం అంటారు. మంచిదే. స్నానము చేసిన వారమై మంచి వస్త్రములు ధరించి యేసయ్య పాదముల యొద్ద కూర్చున్నాడు. అందుకని ఎక్కడ కూర్చున్నాడు? పోయి సమాధుల్లో కూర్చున్నాడు. ఏమండి? సమాధుల్లో కూర్చున్నాడు. ఇప్పుడు వచ్చి ఎక్కడ కూర్చున్నాడు? యేసయ్య పాదముల యొద్ద కూర్చున్నాడు. మంచి వస్త్రాలు ధరించాడు. ప్రేమైన దేవుని బిడ్డలు గమనించండి. అందుకని ఒంటి మీద బట్టలే లేవు. ఆదామా ఎక్కడున్నావు? అయ్యా, నీ స్వరం విన్నప్పుడు నేను భయపడి చెట్టు చాటు దావు. ఎందుకు దాక్కున్నావు? నేను దిగంబరిని కాబట్టి. అంటే ఒంటి మీద బట్టలు లేవు. ఆదాంకి పాపం చేసినప్పుడు బట్టలు లేకుండా పోయినాయి. ఈ రోజున చాలామంది ఇటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. మందు తాగినప్పుడు అసలు ఏముంటున్నాయో ఏం పోతున్నాయో అర్థం కావట్లా. మందు తాగి విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటే అసలు శరీరం మీద బట్టలు ఉంటున్నాయో పోతున్నాయో అర్థం కావట్లా. రోడ్డు పక్కనే పడుకుంటాడు. ఎక్కడ? సడికాల్లో పక్కనే పడుకుంటాడు. సడికాల్లో పంది, దాని పక్కనే మిస్టర్ పిఐజీ. సడికాల పక్కనే. కారణం ఏంటి? వస్త్రాలు లేవు. నోవహు ఓడలోంచి రక్షించబడ్డాడు. కుటుంబంతో వచ్చారు, పంట పండించారు. దేవుడు మంచి పంటను ఇచ్చాడు. ఏ పంట వేసారు వారు? ద్రాక్ష తోట వేశారు. ఈ ద్రాక్ష తోటను ఆయన మత్తు పదార్థంతో కలుపుకొని తాగాడంట. తాగి తన గుడారంలో పడిపోయాడంట. ఎలాగున్నాడా అంటే వస్త్రహీనుడిగా పడిపోయాడంటాడు. మందు తాగినవాడికి నోవహు దేవుని కృప పొందినవాడు, రక్షణ పొందినవాడు, దీవించబడ్డాడు. కుటుంబం అంతా దేవుని కాపుదల్లో సంరక్షణలో బ్రతికారు. అందరూ చచ్చిపోయినా కానీ, కరోనా వచ్చి ఎంతమంది పోయినా కానీ కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు ఈ కుటుంబంలోకి, ఈ గుడారంలోనికి వస్త్రహీనుడిగా పడిపోయాడంట. ఇంట్లో వాళ్ళు ఎవరు రాకుండా ఉంటారా? ఏమన్నా ఇంట్లో వాళ్ళు రాకుండా ఉంటారా? పిల్లలు రాకుండా ఉంటారా? కుటుంబ సభ్యులు రాకుండా ఉంటారా? వచ్చినోడు చూస్తేనేం శపించబడ్డాడు. తండ్రి చేసిన పాపానికి తండ్రి పాపం చేశాడు, కుమారుడు కూడా శాపగ్రస్తుడయ్యాడు. గమనించండి ప్రేమైన దేవుని బిడ్డలారా. ఇప్పుడు మనకు కావలసిన వస్త్రములు ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. తెల్లని వస్త్రాలు, ప్రశస్తమైన వస్త్రాలు. ఇంకెన్ని వస్త్రాలు ఉన్నాయి మీకు తెలిసి చెప్తారా? స్తుతి వస్త్రం, దేవుణ్ణి స్తుతించే కృప. ఇంకా పెండ్లి వస్త్రం, వెరీ గుడ్, సిద్ధపాటు కలిగిన అనుభవం. పెండ్లి వస్త్రం, పెండ్లి కుమార్తెకు కావలసినటువంటి సన్న నార బట్టలు. ఇంకా ఉల్లాస వస్త్రం, అభిషేకించబడి ఆనందముతో పరవశులమై ఆరాధించే అనుభవం. ఇంకా నీతి వస్త్రం, వెరీ గుడ్. మనము ప్రభు కొరకు ఎలా జీవించాలి? నీతిమంతులముగా, నీతి వస్త్రం. ఇంకా సంతోష వస్త్రం ఉందా? సంతోష వస్త్రం ఉందా? ఓకే, సంతోష వస్త్రము ఆయన మనకు ధరింపజేది. ఇవన్నీ కూడాను మన నడక, మన ప్రవర్తనకు, మన క్రియలకు సూచనగా ఉంది. ఈ రంగుల వస్త్రము, సంతోష వస్త్రం. యోసేపు యాకోబు యొక్క ప్రేమను పొందాడు. అయితే అదే సమయంలో యాకోబు తన బిడ్డలందరినీ కూడా సమానంగా ప్రేమించలేకపోయాడు. జాగ్రత్తగా గమనించండి. మనం బిడ్డలందరినీ కూడాను సమానంగా ప్రేమిస్తే సమస్యలు రాకుండా ఉంటాయి. దేవునికి స్తోత్రం అండి. బిడ్డలకి ఇచ్చేవి కూడా సమానంగా ఇస్తే సమస్యలు రాకుండా ఉంటాయి. ఒకరికేమో 2 ఐస్ క్రీములు, ఒకరికేమో 1 ఐస్ క్రీమ్. ఏమండి? ఒకరికేమో 2, ఎక్కువగా ప్రేమించిన బిడ్డకి ఏమో ఎన్ని ఐస్ క్రీములు? 2 ఐస్ క్రీములు. తక్కువ ప్రేమించిన వాడికి 1 ఐస్ క్రీమ్. 1 ఐస్ క్రీమ్ తీసుకున్నప్పుడు ఏమంటున్నాడు? నాకు ఒకటే ఇచ్చేవేంది నువ్వు? అంతవరకు డాడీ నాకు ఐస్ క్రీమ్ డాడీ అన్నాడు, బాగానే ఉంది. ఇప్పుడు ఒకటి ఇవ్వగానే నాకు ఒకటి ఇచ్చేవేంది నువ్వు? డాడీ లేదు, గిడ్డీ లేడు, ఇంకా ఒకటి ఇచ్చేవేంది నువ్వు అంటే ఇప్పుడు ఏమొచ్చింది? ద్వేషం వచ్చేసింది. ఎవరి మీద? తండ్రి మీద. ఎవరికి? కుమారుడికి. ఆ 2 తినేవాడేమో 2 తిన్నాడు, తమ్మడం మిగిలించేశాడు, దగ్గడం మిగిలించేశాడు. వాడికేమో ఎక్కువైంది, వీడికేమో
తక్కువైంది. సమానంగా ఇస్తే గోల్ లేకుండా పోయేదిగా, సమస్య లేకుండా పోయేది కదా. మనం కూడాను మన బిడ్డలను దేవుని సన్నిధిలో సమముగా ప్రేమించటం అనేది మనం నేర్పించాలి, మనం నేర్చుకోవాలి, మనం నేర్పించాలి. మన బిడ్డలకి అందరినీ ప్రేమించటం నేర్పించాలి, అందరినీ గౌరవించటం నేర్పించాలి. మన పిల్లలు అందరికీ వందనాలు చెబుతున్నారా? మనం చెప్పమని చెప్తున్నాం, చెప్పబోతే నేర్పించాలి. ఏమండి, అందరికీ వందనాలు చెప్పాలి, అందరిని గౌరవించాలి. ఇక్కడే కాదు, సంఘంలోనే కాదు, లోకంలోనే సరే, ఊర్లోనే సరే, ఇంట్లోనే సరే, ఎక్కడైనా సరే మనం నేర్పించాలి. మొట్టమొదటి అనుభవం రంగుల వస్త్రం ప్రేమకు సూచనగా కనబడతాం. తర్వాత మనందరికీ తెలుసు, యోసేపుని అన్నలు ఏం చేశారంటండి, ఈ తండ్రి చూపించిన ప్రేమకు యోసేపు అన్నలకి కోపం వచ్చేసింది. అందుకని యోసేపుని ఏం చేశారంట, తీసుకెళ్ళి గుంటలో పడేసేసారు. చూడండి, ఆదికాండము 37వ అధ్యాయం 28వ వచనం. వర్తకులు ఆ మీదుగా వెళ్ళిచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపుని పైకి తీసి ఆ ఇష్మాయిలీలకు 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసిరి. 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునికి తీసుకుని పోయిరి. రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని తన సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి, చిన్నవాడు లేడే, అయ్యో నేనెక్కడికి పోదుననగా వారు యోసేపు అంగీని తీసుకుని ఒక మేకపిల్లను చంపి దాని రక్తములో ఆ అంగీ ముంచి ఆ విచిత్రమైన నిలువుట అంగీని పంపగా వారు తండ్రి ఎత్తుకు దాన్ని తెచ్చి, ఇది మాకు దొరికేను, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గుర్తుపట్టమని చెప్పిరి. అందుకు దానిని గుర్తుపట్టి, ఈ అంగీ నా కుమారునిదే, దుష్టమృగం వారిని తినివేసెను, యోసేపు నిశ్చయముగా చీల్చబడినను. చాలు. ఇప్పుడు యోసేపుని అమ్మివేశారు. అమ్మివేసిన తర్వాత యోసేపు యొక్క వస్త్రమును ఏం చేశారంట, ఈ నిలువుటంగిని ఏ యాకోబు అయితే దాన్ని తయారు చేయించి తీసుకొచ్చి యోసేపుకి ఇచ్చాడో ఆ యాకోబుకి ఇప్పుడు ఈ వస్త్రాన్ని వాళ్ళు ఏం చేశారంటండి, ఒక మేకపిల్లను చంపేసి దాని రక్తంలో ముంచి ఇప్పుడు ఆ అంగీ తీసుకొచ్చి ఆ తండ్రికే అప్పు చెబుతున్నారు. ఏమంటున్నారంటే, ఇదిగో నువ్వే కదా ఈ వస్త్రము కొనిపెట్టింది, ఇది నీదే కాదు, ఇది యోసేపుతో కాదా, నువ్వే గుర్తుపట్టు, నువ్వే తయారు చేయించావు కదా, నువ్వే గుర్తుపట్టు. ఏమండి, ఒక ఇంట్లో తల్లిగారికి, కుటుంబంలో తల్లికి ఎన్ని బట్టలున్నా సరే ఇవన్నీ ఎవరి అంటే చెప్పితే చెప్పదా? ఏమండి, చెప్పితే చెప్పదా? ఇస్త్రీ చేయించడానికి బట్టలు మీరు ఇస్తారు, అవునా? కొంతమంది ఇంట్లో చేస్తారు, కొంతమంది బయటికి ఇస్తారు. ఇస్తే మనం ఎన్ని ఇచ్చామో ఎన్ని వచ్చినాయో చూసుకోరా? కరెక్ట్గా చెబుతారు. ఇది ఒకవేళ పొరపాటున వేరే వాళ్ళది మనకు వచ్చింది అనుకోండి, ఇది మాది కాదు, మాది రావాల్సింది రాలేదు. భర్త కూడా గుర్తుండకపోవచ్చు, కానీ భార్యకి మాత్రం బాగా గుర్తుంటుంది. ఇప్పుడు తయారు చేసింది ఎవరు? యాకోబు. ఈ యాకోబుకి ఇప్పుడు అదే వస్త్రం తీసుకొచ్చి చూపిస్తూ ఉన్నారు. ఇది వేషధారణ వస్త్రం. ఏమండి, ఇది నిజమైందా అబద్ధమైందా? ఈ రక్తం యోసేపుదా మేకపిల్లదా? ఏమండి, ఈ రక్తం యోసేపుదా మేకపిల్లదా? ఎవరికి తెలుసు ఆ విషయం? అన్నలకు తెలుసు, కానీ మేకపిల్లని చంపి ఆ రక్తంలో ముంచిన వాళ్ళు తెలుసు, కానీ యాకోబుకి తెలీదు. ఈ రోజున మనము వేషధారులుగా ఉండకుండా జాగ్రత్తగా ఉండాలి. వేషధారులు. ఈ వస్త్రం దేని సూచన అండి? వేషధారణ వస్త్రం. మనం బయట ఎలాగుంటున్నాము, మందిరంలో ఎలాగుంటున్నాము, బయట ఎలాగుంటున్నాము కదండి. మన యొక్క వేషధారణ బట్టి మన గురించి ఒక అవగాహన అందరికీ ఉంటుంది. అలాగనే మనం ఒకవేళ ప్రభు అన్నాడు, ఇదిగో మీ గొర్రెల మధ్యకి తోడేలు వస్తుంది, ఎలాగునా గొర్రె చర్మము కప్పుకొని వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉన్నాడు. వేషధారుల విషయం, పరిసయ్యుల విషయంలోనూ వారి వేషధారణ గురించి అక్కడ ప్రభువారు ఏమన్నారంటే, వారి పులిపిండి విషయంలో వేషధారణ గురించి ఏమన్నారండి? పులిపిండి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి, ఆ పరిసయ్యుల పులిపిండి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని అక్కడ ప్రభువారు ఆ విషయంలో మనలను హెచ్చరిక తెలియజేస్తాడు. మత్తయి వార్త అనువారి పులిసిన పిండిని గూర్చి అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడడని
చెప్పి జాగ్రత్త పడండి. ఎందుకంటే వారు ఏం చేస్తారంట, వారు చెప్తారు కానీ చేయరు. అప్పుడు రొట్టెలు పులిసిన పిండిని గూర్చి కాదు గాని పరిసయ్యులు సద్దుకైలు అని వారి బోధన గూర్చియే జాగ్రత్త పడవలనని జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పినని వారు గ్రహించిరి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 10వ వచనం నుండి 12వ వచనం వరకు ఈ మాటలు మనం చదువుతున్నాం. వారు చెప్తారు కానీ వారు చేయరు. వారు ఏం చేస్తారంట, మీరు అన్నీ చెబుతారు కానీ ఒక్కడు కూడా చేయరు. వాళ్ళు ఈ స్టేజ్ మీదకి వచ్చి, బలిపీఠ మీదకి వచ్చి చాలా చాలా చెప్తున్నారు కానీ వారు ఆచరిస్తున్నారా లేదా? వారి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు ఏం చెప్తారో అది చేయండి, ఏం చేస్తారో అదే చెప్పండి. అదే మాదిరికరమైన బోధకులు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ పరిసయ్యుల పులిసిన పిండి అనే వేషధారణ గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. వారు వేషధారులు. చాలాసార్లు ప్రభువారు వేషధారులారా, అయ్యో వేషధారులారా, అయ్యో శాస్త్రులారా, అయ్యో పరిసయ్యులారా, అయ్యో అంధులైన మార్గదర్శకులారా అని వారి గురించి యేసు ప్రభువారు అయ్యో అయ్యో అని మాట్లాడిన సందర్భం మనం చదువుతాం. తర్వాత ఈయన్ని యోసేపుని అమ్మి వేసిన తర్వాత క్లుప్తంగా నేను ముగిస్తున్నాను. ఆదికాండం 39వ అధ్యాయము 1వ వచనం. యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరును ఒక ఐగుప్తియుడు అక్కడికి అతను తీసుకొని వచ్చిన ఇష్మాయిల్ యొద్ద అతన్ని కొనెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఎంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసిందంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతని కటాక్షం కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తన కలిగిందంతయు అతని చేతికి అప్పగించెను. అతడు తన ఇంటి మీదను తన కలిగిన అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుయుని ఇంటిని ఆశీర్వదించెను. గట్టిగా చెప్పలు కొడుతూ యేసయ్యకు మహిమ చెల్లిద్దామా. ఇప్పుడు యోసేపు ఐగుప్తుయుని ఇంటిలోనికి వచ్చాడు. పోతీఫెరోను ఆయన ఇంటిలోనికి వచ్చాడు. ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలాగున్నా అంటండి, దాసుడుగా ఉన్నాడు, పనివాడిగా ఉన్నాడు. ఇప్పుడు ఏ వస్త్రాలకు వచ్చేసాడు? దాస్యపు వస్త్రంలోనికి వచ్చాడు. యోసేపు ఒకడే కానీ వస్త్రాలు మారుతూ ఉన్నాయి. జాగ్రత్త. మనము మన పేరు ఒకటే, మన జీవితం ఒకటే. మందిరంలో ఉన్నప్పుడేమో ఒక రకంగా ఉంటున్నాం, మందిరంలోంచి బయటికి వెళ్ళిన తర్వాత దారిలోనే ఇంకొక రకంగా ఉంటాం, ఇంట్లోకి వెళ్తే ఇంకో రకంగా ఉంటాం, పనిచేసే స్థలంకి వెళ్తే ఇంకో రకంగా ఉంటాం. ఎన్ని మారుతాయో. దాన్ని ఏమంటారు? రంగులు మారేదాన్ని. ఎంత బాగా చెప్పారమ్మా, ఎంత లోక జ్ఞానం ఉందో మీకు, నాకు అర్థం కావట్లేదు. ఊసర వెళ్ళంట పచ్చని మొక్కలోకి వెళ్ళగానే దాని రంగు ఎలాగైంది? పచ్చగా మారిపోయింది. ఒకవేళ ఎండిపోయిన ఆకుల్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఎలాగైపోయింది దాని రంగు? అలాగే మందిరంలో ఉన్నప్పుడేమో పరిశుద్ధులముగా మనము మారకూడదు దయచేసి. యోసేపు ఒక్కడే కానీ ఇక్కడ పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. ఒక దాసుని వస్త్రాలు ధరించాడు. అట్లాగే మనం కూడాను ఎక్కడికి వెళ్ళంగానే ఆ యూనిఫామ్ మార్చుకోవటం కాదు, ప్రభు కోసం మహిమకరమైన సాక్షులముగా మనం ప్రతి స్థలములో నిలుచుదముగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి.
ప్రభువా ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలను మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడిందని దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనం చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమె. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరములో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల నుంచి విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి ఒక నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.